క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు చింతగడ రాయప్ప పీటర్ 39వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు చింతగడ నక్షత్రమ్మ సిహెచ్ నిర్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శౌరి, రాణి, జ్యోతి, జయరాజ్, విజయ్, అలెగ్జాండర్, బాబు, రతన్, సంజయ్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం నోజువీడి విచారణ పాపట్ల మాణిక్యరావు వాణి కుమారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆరోగ్యములు, శాంతి, సమాధానం, ఆకాష్, అవని, అర్చనలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం డోన్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు ఈర్నపాటి విజయ సుశీల, డాటర్ ఆఫ్ బెర్నార్డ్ చిన్నప్ప. జీవితకాలమంతా ప్రభు కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు దయచేయమని, ప్రభు రాకడ సమయంలో ఎత్తబడాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌరెడ్డి, తిరుమల రెడ్డి, షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ కీర్తిశేషులు సలిబిండ్ల శ్రీవమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు సలిబిండ్ల మర్రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ షౌరెడ్డి, అన్నామేరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న దుగ్గెంపూడి రితిక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని కృతజ్ఞతా బలి పూజను పోతిరెడ్డి, శ్రీవారెడ్డి, సెలీనమ్మ, దుగ్గెంపూడి ప్రతిభ, విజయభాస్కర్, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, సునీల్, స్వర్ణ, రోనిత్, గాలి అనురాగ్ మరియు నమ్రత సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. దినముండుట దినముల దీవెన నాకు, నీ ఆలయమున ఒక్క దినముండుట దినముల దీవెన నాకు, నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా, నీ ఆలయమున ఒక దినముండుట దినముల దీవెన నాకు. తనను తాను పరిత్యజించుకొని తన శిలువను ఎత్తుకొని వేద సాక్షులకు కన్యకలకు పతివైన ప్రభువును అనుసరించిన కన్య ధన్యురాలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభతో కలిసి మనమందరము కూడా పునీత సిసిలియా గారి యొక్క సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం. కన్యక మరియు వేద సాక్షి అయినటువంటి సిసిలియా గారు
3వ శతాబ్దానికి చెందినటువంటి పునీతురాలు. ఎంతో భక్తి విశ్వాసాలతో జీవించి తన ప్రాణాన్ని కోల్పోతున్నప్పటికీ కూడా దేవుని స్తుతులను పాడి దేవుణ్ణి స్తుతించినటువంటి గొప్ప వేదసాక్షి. పాటలు పాడే వారికి, కళాకారులకు పాలక పునీతురాలుగా ఉన్నటువంటి ఈ యొక్క పునీతురాలి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనమందరము కూడా బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుణ్ణి వేడుకుంటూ దేవుడు మన జీవితాలను ఆశీర్వదించాలని, మన కుటుంబాలను ఆశీర్వదించాలని, మన వ్యక్తిగత జీవితాలను ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అంతకంటే ముందు పవిత్రముగా ఈ దివ్య బలి పూజలో పాల్గొనటానికి మనం చేసిన పాపాలను గుర్తు చేసుకొని పాప మన్నింపుకై వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను కీర్తించుటకును నీ స్తుతులను గానము చేయుటకును పునీత సెసిలియాను నీ దాసురాలిగా ఎన్నుకొంటివి. ఆమెను ప్రతి సంవత్సరము స్మరించుకొని ఆనందించి మమ్ము దీవింపుము. ఆమె విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము మా వాక్కు క్రియల ద్వారా నీ నామకీర్తిని వెల్లడి చేయునట్లు అనుగ్రహింపుము. నీ కుమారుడైన క్రీస్తు నీ సేవకుల జీవితంలో నెరవేర్చు అద్భుత కార్యములను మేము ప్రకటింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను యెరూషలేమును చేసిన దుష్కార్యముల వలననే ఈ దురదృష్టములు నన్ను చుట్టుకొన్నవి. మొదటి పఠనము మక్కాబీల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. మక్కాబీల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు. ఆంటియోకస్ రాజు ఎగువ ప్రాంతముల గుండా ప్రయాణము చేయుచు పర్షియాలో ఎలీమాసు నగరమును కలదనియు అది వెండి బంగారములకు ప్రసిద్ధి గల పట్టణమనియు వినెను. ఆ నగరపు దేవాలయమున బంగారు డాళ్ళు, కవశములు, ఆయుధములు కలవు. మాసిడోనియా రాజు ఫిలిప్పు కుమారుడు తొలిసారిగా గ్రీకు సామ్రాజ్యమును నేలిన చక్రవర్తి అలెగ్జాండరు వానిని ఆ దేవాలయమును భద్రపరచెను. కనుక ఆంటియోక ఆ పట్టణమును ఆక్రమించుకొని వానిని దోసుకునవలెనని యత్నించెను. కానీ నగర పౌరులు ఆ రాజు పన్నాగమును ముందుగానే ఎరిగి కనుక అతనిని యత్నమును సిద్ధింపలేదు. వారు అతనిని ఎదిరించి తీవ్రముగా పోరాడిరి. కనుక అతడు మిగులు నిరాశ చెంది వెనుదిరిగి బబులోనియాకు వెడలిపోయెను. ఆంటియోకాసు పారసికమునుండగానే తాను యూదా మీదికి పంపిన సైన్యములు ఓడిపోయినవని వార్తలు వచ్చెను. లిసియాసు పెద్ద దండితో పోయి పరాజయము చెంది తిరిగి వచ్చెను. యూదులు ఓడిపోయిన
శత్రుసేనల నుండి ఆయుధములు, భోజన పదార్థములు, కొల్ల సొమ్మును దోసుకొని పూర్వము కంటే బలవంతురైరి. వారు పూర్వము ఆంటియోకసు యెరూషలేము దేవాలయములోని పీఠము మీద నెలకొల్పిన జుగస్పరమైన విగ్రహములను పడగొట్టిరి. దేవళమును చుట్టి పూర్వరీతిని పెద్ద ప్రాకారముగా నిర్మించిరి. రాజుకు చెందిన వెససూరు నగరమును ఆక్రమించుకొని దాని ప్రాకారములు బలపరిచిరి. ఆంటియోకసు ఈ వార్తనెల్లా విని దిగ్భ్రాంతి చెందెను, ధైర్యమును కోల్పోయెను. తాను కోరుకున్నట్లుగా పనులు జరగలేదు కనుక అతడు గాఢమైన విషాదమునకు గురి అయి మంచము పట్టెను. తెరలుగా పొంగివచ్చు తీవ్రమైన నిరాశల వలన చాలా కాలము జబ్బుపడి ఉండెను. కడకు తన మరణమును ఆసన్నమైనదని గుర్తించెను. కనుక అతడు తాను రాజుమిత్రుడు అన్న బిరుదును ఇచ్చిన వారినందరినీ చేరబలిచి, నాకు నిద్ర పట్టుటలేదు, నా హృదయము విచారముతో కుంగిపోవచున్నది, నేను ఉదార హృదయుడనై ప్రజల అభిమానము చేరుకున్నవాడను అయినటువంటి ఈ విషాదములో ఇంత లోతుగా మునిగిపోవుటకు కారణమేమని ఆలోచించి తిని, ఇప్పుడు నేను యెరూషలేమున చేసిన దుష్కార్యములు జ్ఞప్తికి వచ్చుచున్నవి. నేనతడి దేవాలయము నుండి వెండి బంగారపు వస్తువులు దోచుకొంటిని, నిష్కారణముగా యూదయ నివాసులను నాశనము చేయించి తిని, కనుకనే ఇప్పుడు దురదృష్టములెల్లా నన్ను చుట్టుకొనినవి. నేను విచారగ్రస్తుడనై ఈ పరదేశమున కన్ను మూయనున్నాను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. సవరించి వీణ శృతి చేసి పాడెదా హల్లెలూయా, హల్లెలూయా. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడెదా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద విభుని ప్రణుతింతు ఈ దినం, ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా వారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 20వ అధ్యాయము వచనములు 27 నుంచి 40 వరకు. ఆ పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దూకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగు చేయబడెను అని మోషే లిఖించెను కదా. అయితే మాలో 7 సోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయేను. పిమ్మట 2వ వాడు, ఆ పిదప 3వ వాడు, అట్లా 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. ఆ పిదప ఆమెయు మరణించినది. 7 ఆమె వివాహం ఆడి ఉండి కదా. పునరుత్థానమందు ఆమె ఎవరు భార్య అగును అని వారు అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితంలో వివాహములకు పుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానమునకు యోగ్యులకు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు. పునరుత్థాన కుమారులు అడుగుట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై
ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు పలికెను. దేవుడు జీవితులకే కాని మృతులకు దేవుడు కాడు. ఏలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని ఆయన వారికి సమాధానం ఇచ్చాను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, బోధకుడా, నీవు సరిగా సమాధానం ఇచ్చితివి అని పలికిరి. ఆ పిదప వారు ఆయనను ఏమరేమియు అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈనాటి సువిశేష పఠనం మీద కొద్దిసేపు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి సువిశేష పఠనములో పునరుత్థానమును విశ్వసింపని సద్దుకయ్యులు అనే ఒక వాక్యము మనకు కనపడుతూ ఉంది. ఈ సద్దుకయ్యులు అనే వర్గానికి చెందినటువంటి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనమందరం మొదటిగా ప్రయత్నం చేద్దాం. ఈ సద్దుకయ్యులు అనేవారు యూదా జాతికి చెందినటువంటి వారు. ఆనాటి సంఘములో ధనిక వర్గానికి చెందినటువంటి వారు ఈ సద్దుకయ్యులు. ఈ వర్గము నుండే యాజకులు అనేవారు వస్తూ ఉండేవారు. వీరందరూ కూడా, ఈ సద్దుకయ్యులు ఆనాటి రోమా సామ్రాజ్యముతోటి సత్సంబంధాలు కలిగి ఉంటూ ఉండేవారు. వారి యొక్క ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి, వారి యొక్క అధికారాన్ని నిలుపుకోవడానికి రోమా సామ్రాజ్యముతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ఉండేవారు. ఈ సద్దుకయ్యులు మోషే రాసినటువంటి 5 గ్రంథాలను మాత్రమే అంగీకరించేవారు. మిగతా గ్రంథాలను వేటిని కూడా వీరు అంగీకరించరు. వారికి 5 గ్రంథాలు మాత్రమే ముఖ్యమైనటువంటివి. ఈ సద్దుకయ్యులు అనేవారు మృతుల పునరుత్థానము మీద కానీ, దేవదూతల ఉనికి మీద కానీ, ఆత్మల ఉనికి మీద కానీ ఎలాంటి విశ్వాసం లేకుండా జీవించేవారు. ఈ సద్దుకయ్యులు మానవ జీవితము అనేది అవధులు లేనటువంటిది, స్వేచ్ఛతో జీవించవలసిన జీవితము అని నమ్మేవారు. ఈ సద్దుకయ్యులు మెస్సయ్య రాకడ వారి జీవితాలకు అంతరాయముగా మారుతూ ఉంది అని భావించేవారు. ఇది సద్దుకయ్యుల గురించి కొన్ని విషయాలు మనకు తెలిసేటటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈనాటి సువిశేష పఠనములో మనం ఆలకించిన విధముగా ఈ సద్దుకయ్యులు ఎవరైతే పునరుత్థానమును విశ్వసింపరో వారు ప్రభువు వద్దకు రావటము మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ప్రభువు వద్దకు వచ్చి ఒక సంఘటనను ప్రభువు ముందు ఉంచుతూ ఉన్నారు. దాని యొక్క నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనములో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని వారు ప్రభువు ముందు ప్రస్తావిస్తూ ఒక సంఘటనను చెబుతూ ఉన్నారు. ఈ ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 5వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా పలుకుతూ ఉంది. ఇరువురు సోదరులు కలిసి నివసించుచుండగా ఒకడు సంతానం లేక చనిపోయినచో అతని వితంతువు అన్య కుటుంబ పురుషుణ్ణి వివాహమాడరాదు. ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవర న్యాయ ప్రకారము పెళ్లి చేసుకొని తన సోదరునికి మారిగా భర్త ధర్మమును నెరవేర్చవలయును అనే ఒక నేపథ్యాన్ని ప్రభువు ముందు ఉంచుతూ వారు ఒక కథను అల్లుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కథ ఏమిటంటే, ఒకరికి 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు పెళ్లి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. రెండోవాడు కూడా అదే స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. మూడవవాడు అలా 7 కూడా అదే స్త్రీని వివాహమాడి సంతానం లేక మరణించారు. చివరికి ఆ స్త్రీ కూడా మరణించింది. అయితే పునరుత్థానములో ఆమె ఎవరి భార్య అవుతూ ఉంది అని వారు అడుగుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రభువుని ఒక విధముగా హేళన చేయటానికి,
పునరుత్థానాన్ని హేళన చేయటానికి అడిగిన ప్రశ్నలాగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే వాక్యము నాటి సువిశేష పఠనంలో మొదటి వాక్యములోనే మనం ఆలకించాం, పునరుత్థానమును విశ్వసింపని సద్దుకయ్యులు అని రాయబడి ఉంది. ఆ విశ్వసింపని వారు ఏ విధముగా పునరుత్థానం గురించి మాట్లాడుతారు, ఏ విధముగా ఎవరి భార్య ఈమె అవుతుంది అని ప్రభుని ప్రశ్నించడము జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పునరుత్థానాన్ని విశ్వసించినటువంటి మనమందరము కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు కొన్ని సమాధానాలను మనకు చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పేటటువంటి మొదటి విషయము పునరుత్థానము అనేది వాస్తవం, పునరుత్థానము అనేది నిజం అనే సందేశాన్ని ప్రభు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. మనమందరము కూడా విశ్వసించాలి, నమ్మాలి. ఈ లోకమే అంతము కాదు, మరులోకము ఉంది, పరలోకము ఉంది మనందరి కోసము అని ప్రభు ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చెబుతూ ఉన్నారు ప్రభు? నిర్గమాకాండం 3వ అధ్యాయము 6వ వచనములో పలికినటువంటి వాక్యాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నారు. దేవుడు పలుకుతూ ఉన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడని ప్రభు పలుకుతూ ఉన్నారు. మనం ఈనాటి సువిశేష పఠనంలో ఆలకిస్తూ ఉన్న విధముగా ప్రభువే స్వయముగా పలుకుతూ ఉన్నారు. లూకాసు వార్త 20వ అధ్యాయము 38వ వచనములో, దేవుడు జీవితులకే కానీ మృతులకు దేవుడు కాదు, ఏలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని పలుకుతూ ఉన్నాడు. ప్రభు దృష్టిలో అందరూ సజీవులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ప్రభు చెబుతూ ఉన్నటువంటి విషయము. ఈ పునరుత్థాన జీవితం ఎలా ఉంటూ ఉందో ప్రభు 3 విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 3 విషయాల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు పునరుత్థాన జీవితం ఏ విధంగా ఉంటుందో అని. ఈనాటి సువిశేష పఠనంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. ప్రభు చెబుతూ ఉన్నారు, ఈ లోక జీవితంలోనే సంబంధ బాంధవ్యాలు, మరులోక జీవితంలో ఈ లోకములో లాగా సంబంధ బాంధవ్యాలు ఉండవు. తల్లి, తండ్రి, కుటుంబము, పిల్లలు, భార్య, భర్తలు అనే సంబంధాలు ఏవి కూడా పరలోకములో ఉండవు అని ప్రభు మొదటి విషయముగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఏ సంబంధ బాంధవ్యాలు అనేవి ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా పునరుత్థాన జీవితాన్ని పొందిన వారు దేవదూతలతో సమానమైన జీవితాన్ని జీవిస్తారు, దేవదూతల్లాగా ఉంటారు. దేవదూతల యొక్క పని పరలోకంలో దేవుణ్ణి స్తుతించడము, స్తుతి గీతాలు పాడుతూ ఎల్లవేళలా దేవుణ్ణి కళ్ళారా చూస్తూ ఉండడం దేవదూతల యొక్క పని. అదే పని మనమందరము కూడా పునరుత్థాన జీవితంలో చేస్తాము అని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. మూడవదిగా దేవుని దృష్టిలో పునరుత్థాన జీవితంలో అందరూ దేవుని బిడ్డలుగా గణింపబడతారు. అందరూ సమానమే పరలోక రాజ్యములో. అక్కడ ఎలాంటి వ్యత్యాసాలు ఉండవు, ఎలాంటి తారతమ్యాలు ఉండవు. ఈ లోకంలో మనం గమనించినట్లయితే అనేక రకాలైనటువంటి తారతమ్యాలు, అనేక రకాలైనటువంటి విభేదాలు మనకు కనపడుతూ ఉంటాయి. వర్గ విభేదాలు కావచ్చు, కుల విభజనలు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి విభేదాలు ఈ లోకంలో మనకు కనపడుతూ ఉంటాయి. కానీ పరలోకములో అందరూ దేవుని బిడ్డలుగా గణింపబడతారు. అందరూ సమానమే, ధనిక పేద ఇలా ఏమి తారతమ్యం ఏమీ కూడా ఉండదు. అందరూ దేవుని బిడ్డలుగా గణింపబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కళ్ళారా దర్శిస్తూ దేవుని యొక్క స్తుతి గీతాలు పాడుతూ పరలోకములో ఆనందముగా సంతోషంగా జీవిస్తాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మనమందరము కూడా ఒక విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఆనాటి కాలంలో ఉన్నటువంటి సద్దుకయ్యులు పునరుత్థానాన్ని కానీ మృతుల పునరుత్థానాన్ని వారు విశ్వసింపలేదు. ఈనాడు మనం అందరము కూడా మృతుల పునరుత్థానాన్ని విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. అయితే ఆ పునరుత్థానాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని పొందడానికి తగిన విధముగా జీవిస్తూ ఉన్నామా లేదా అనే ప్రశ్న మనం అందరము కూడా అడగాలి. తగిన విధముగా నేను జీవించగలుగుతూ ఉన్నానా?
పరలోక భాగ్యాన్ని పొందటానికి నేను మంచి జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నానా, లేదా నా యొక్క ఇహలోక జీవితంలో నా ఇష్టానుసారముగా జీవిస్తూ దైవ భయము లేకుండా అనేక రకాలైన చెడు పనులతోటి మనము జీవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు విశ్వసించవలసినటువంటిది, నమ్మవలసినటువంటిది పునరుత్థానము ఉంది. మరణించిన తర్వాత మన జీవితాలు దేవుని సన్నిధికి చేర్చబడతాయి అనే విశ్వాసం మనందరిలో ఉండాలి. దాని ప్రకారమే మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందరూ రక్షింపబడాలన్నది దేవుని కోరిక. అయితే కొంతమంది ఈ లోకంలో చెడ్డ జీవితాన్ని జీవిస్తూ పరలోక భాగ్యాన్ని కోల్పోతూ ఉన్నారు. దైవ భయం లేకుండా జీవిస్తూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైన విషయాలు మనల్ని దేవుని నుండి దూరం చేస్తూ ఉన్నాయి. అవి సోషల్ మీడియా కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, అనేక చెడు వ్యసనాలకు బానిసలైపోవడం వల్ల కావచ్చు, చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు ఈనాటి కాలంలో. మనమందరము కూడా విశ్వసించుదాం, నమ్ముదాం, మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు తప్పకుండా మనం పరలోక భాగ్యాన్ని, పునరుత్థాన జీవితానికి అర్హులమవుతాం. దేవుని యొక్క సహాయాన్ని అర్థిస్తూ ఆ పరలోకం వైపే మనము ఎప్పుడు కూడా పయనించాలని కోరుకుందాం. అదే మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి పునీతురాలు సెసిలియా అమ్మగారు చేశారు. ఆమె జీవితంలో ఆమె కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉన్నా, వేద మరణం పొందుతూ ఉన్నా, ఆమె తలను 3 సార్లు నరికారు అని మనము చరిత్రలో చదువుతూ ఉంటాం. ఆ 3 సార్లు తల నరికినప్పుడు కూడా ఆమె దేవుని స్తుతులను పాడుతూనే ఉంది. ఆమె తల నరికినా కూడా 3 రోజుల పాటు జీవించింది అని ఒక చరిత్ర చెబుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత విశ్వాసము, అంత నమ్మకము దేవుని ఎడల ఆమె చూపించింది. ఈరోజు ఈ దివ్య బలి పూజ జరుగుతున్నటువంటి ఈ ప్రదేశము బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రములో ఒక పునీతుడిగా జీవించాడు. బ్రదర్ జోసెఫ్ తంబి గారు పునరుత్థానము కలదు అనే విశ్వాసముతో జీవించాడు. దేవుని వైపు నడవండి, దైవ భయముతో నడవండి అని ఎంతోమందిని ప్రభువు వద్దకు నడిపించినటువంటి పునీతుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు. మరి వారి ఆదర్శాన్ని తీసుకొని ఈరోజు మనమందరము కూడా మన జీవితాలను సరిచేసుకొని మంచి జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వకార్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆవేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. ఆవేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో అర్పింతును నాదు హృదయం. ఈ దివ్య పూజలో అర్పింతును నాదు హృదయం. సహోదరి సహోదరులారా,
నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించరుగాక. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన పునీత సిసిలియా సంస్మరణను కొనియాడుచు మేము సమర్పించుచున్న అర్పణములు నీకు అంగీకార యోగ్యము అగునుగాక. ఆమె భరించిన బాధలతో పెనుగులాడిన తీరు నీకు ప్రీతిపాత్రమాయెను. అటులనే మా జీవిత అర్పణము కూడా నీకు ఆమోదయోగ్యమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తిమతమైన నీ అత్యద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకములందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతమును ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో నేకమై నీ మహిమను నిరతము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును
ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభని జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులు అందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చెయ్యము. ఉత్థానమగుటకు నమ్మికతో చనిపోయిన మా సహోదరులు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్యప్రకాశము చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనదలేక మరియమ్మతోనూ, ఆమె భర్త పుణ్య యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆధునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత సిసిలియా, మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరిచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులన్నీ మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించకు నేను పాత్రను కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. భోజ్యమో భోజ్యమా యేసు ప్రభుని దేహమా, పానమో పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. భోజ్యమో భోజ్యమా యేసు ప్రభుని దేహమా, ప్రభుని రక్తమా. ప్రేమమయ ఐక్యమవు నాలోనే నా కోసం జీవింతును నీ కోసమే నిరతము నీ సేవలు. ప్రేమమయ ఐక్యమవు నాలోనే నా కోసం జీవింతును నీ కోసమే నిరతము నీ సేవలు. భోజమో భోజమా యేసు ప్రభుని దేహమా, పానమో పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. పునీత ఎన్నేశ్వరే చేస్తున్న చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి. క్రీస్తు ప్రక్కలో కారిపడిన నీళ్ల నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి చేస్తువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయుకునినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడి ముగింపు లేని కాలమున. దైవ సేవకులు బ్రదర్ జోసఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా మా ప్రార్థనను ఆదరించండి. పరలోకమందున్న పితి అయిన దేవా, లోక రక్షకుడైన సుతుడైన దేవా, జ్ఞానవరములిచ్చు పవిత్రాత్మ దేవా, పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములను అనుసరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా,
కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడు అయిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహంలో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. హానిగల చోట క్షమను ప్రదర్శింపజేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశ గల తావులో ఆశాకిరణమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగు తారవైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టంలోనున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటినే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు పర్యటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాల బాలికలకు సత్యోపదేశంను బోధించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారాల ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్లేవ గుర్తితే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపుమాపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయంలో నాటిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షమునందు బట్టలైన తడువని బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనంతో పయనించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన 2 చోట్ల కనిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారద్రోలిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబో విషయములను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనం అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనస్సులోని దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలిచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. యేసునాథుని దివ్యదర్శనం పొందిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను జపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానం ఎడ సహనమును చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణానంతరం అనేక అద్భుతాలను చేస్తున్న బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలను పరిహరించడి వారా, మా పాపాలను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా, ఆమె దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దాత్మయం పాత్రమగునట్లు జోసఫ్ తంబి గారా మా కొరకు ప్రార్థించండి. ధన్యతా పట్టం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత ఆశీస్సుపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడలలో నిడారంభ జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తువు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభేళ్ల విధేయత చూపించి దేవమాత ఏళ్ల భక్తిని పేదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శకంగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో నీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి గారిని నీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిసిపుర ఫ్రాన్సిస్ గారా, సకల పునీతులారా, బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క ధన్యతా పట్టం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకంలో కొనసాగునట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమ గల తండ్రి, మా విన్నపమును
బ్రదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపడిన వారకునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తి భవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబి గారా, సహాయం చేయండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. వేడంగిని మాత దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ గారి ప్రార్థనా సహాయమున నా కుటుంబానికి సహాయం చేసినందుకు కృతజ్ఞతా స్తోత్రములు చెలుపుకుంటున్నాను. నేను ఒక కోరిక కోరకనగా అది మంచో చెడో కూడా నాకు తెలియదు. నా బిడ్డకు వీసా రావాలని కోరుకొనగా వెలంగిని మాత దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ గారి ప్రార్థనా సహాయమున వీసా వచ్చినది. ఈ నెల 29వ తారీఖున మాల్టా వెళ్ళుచున్నారు. దేవునికి స్తోత్రములు తెలుపుకొనుచున్నాము. దేవుడు ప్రయాణములో తోడుగా ఉండాలని, ఆ బిడ్డ చేయి పనిలో దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థించుతూ మీ అందరి ప్రార్థనా సహాయం కోరుకొనుచున్నాను. మీ అందరికీ వందనములు తెలుపుకొనుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి మీ అందరికీ వందనములు తెలుపుకొనుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రము. సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కన్యకయును వేదసాక్షినైన పునీత సిసిలియాకు రెండంతల విజయమును ప్రసాదించి పునీతుల మధ్యన ఆమె ఖ్యాతిని అధికము చేసితివి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడుగును ధైర్యముతో విస్మరించి స్వర్గ మహిమకు పాత్రులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దివ్యవాణిని వీక్షిస్తున్నటువంటి భక్తులారా, ఈ పరిశుద్ధ దివ్యబలి పూజ బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రము పెద్దౌటపల్లి విజయవాడ మేత్రాసనము నుండి అర్పించడం జరుగుతుంది. ధన్యజీవి బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు దేవుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వచ్చి బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క సమాధి వద్ద ప్రార్థన చేసిన వారి జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పుణ్యక్షేత్రాన్ని దర్శించి ప్రతి ఒక్కరూ కూడా దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. కిరణం ఆకుల చరణం ఔటపల్లి తంబి సన్నిధి
ఆశల కిరణం ఆకుల చరణం ఔటపల్లి తంబి సన్నిధి. జయము జయము తంబి 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 జయము జయము తంబి. జనుల హృదిలో జీవము నింపగా జగతికేగిన జీవనదాతను. జనుల హృదిలో జీవము నింపగా జగతికేగిన జీవనదాతను. ముదమార సేవించిన ధన్య జీవి నీవు, ముదమార సేవించిన ధన్య జీవి నీవు. భక్తుల హృదిలో భద్రత నీవై, భక్తుల హృదిలో భద్రత నీవై. వరములిచ్చు పెన్నిధి నీవు. ఆశల కిరణం ఆతుల శరణం ఔటపల్లి తంబి సన్నిధి. జయము జయము తంబి 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 జయము జయము తంబి.